నమస్తే ఫ్రెండ్స్. చాలా కాలంగా మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు డయాబెటిక్ డయట్ గురించి చెప్పమని. ఈరోజు వీడియోలో షుగర్కి సంబంధించిన ఆహారపత్యం గురించి చూద్దాము. షుగర్ రాకుండా ఉండాలన్నా లేదా షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఈ ఆహారపత్యాన్నే పాటించాలి. మరే జబ్బులోని లేనన్ని విపరీతాలు షుగర్ డయట్లో జరుగుతున్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. కాకరకాయ రసం నుంచి కొబ్బరి నూనె దాకా ఎవరు ఏం చెప్పినా పాటించేస్తున్నారు ప్రజలంతా. ఈరోజు మనం డయాబెటీస్ రాకుండా లేదా కంట్రోల్లో ఉండాలి అంటే ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి వంటి విషయాలన్నీ తెలుసుకుందాము. మనం తినే ఆహారాన్ని బ్రాడ్గా 4 కేటగిరీస్ కింద విభజించవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు లేదా ఫ్యాట్స్ మరియు మైక్రో న్యూట్రియంట్స్. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 4 రకాల్లో ప్రతిదీ మనకు అవసరమే. వీటిల్లో మొట్టమొదటిది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటాము. ఇవి కూడా శరీరానికి అవసరము. మనకి ఇమీడియట్ ఎనర్జీనిచ్చేవి కార్బోహైడ్రేట్సే. కనుక మన డైట్లో ఇవి తప్పనిసరిగా ఎంతో కొంత మోతాదులో ఉండడం అవసరము. ఎక్కడ దొరుకుతాయి కార్బోహైడ్రేట్స్? సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అనగా రైస్, గోధుమ మరియు చిరుధాన్యాలు. వీటిల్లో రైస్ అండ్ గోధుమ ఈ రెండు కూడా షుగర్ని కాస్త త్వరగా పెంచే లక్షణం కలిగి ఉన్నవన్నమాట. కనుక వీలైనంత వరకు ఈ రెండింటిని తగ్గించడము లేదా అవాయిడ్ చేయడము మంచిది. వైట్ రైస్ లేదా పాలిష్డ్ రైస్ అనేది శాపంగానే మారిందండి. దాన్ని మనం స్లో పాయిజన్ కింద పిలుస్తున్నాము. తప్పనిసరిగా పిల్ల పెద్ద అందరూ కూడా వైట్ రైస్ని అవాయిడ్ చేయాలి. కానీ కొంతమంది ఉంటారు, అన్నం లేకపోతే ముద్ద దిగదు. మరి అటువంటి వాళ్ళ కోసము రైస్ తినడం కంపల్సరీ అయితే కనీసం బ్రౌన్ రైస్ తినమని మనం చెప్తూ ఉంటాము. అలాగే గోధుమలు కూడా రైస్ లాగానే షుగర్ పెంచే లక్షణం కలిగి ఉన్నాయి. రైస్తో పోలిస్తే ఏమాత్రం బెటర్ అన్నమాట గోధుమ. ఇందులో కూడా హోల్ వీట్ ఆటా అయితే పర్వాలేదు, కానీ అది కూడా ఈ మధ్య రిఫైన్డ్గా వచ్చేస్తూ ఉంది. కనుక షుగర్లు ఇది కూడా బాగానే పెంచుతూ ఉంది. అయితే రైస్తో పోలిస్తే కాస్త గోధుమ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే, గోధుమ పిండితో చేసే చపాతీలకి రోటీలకి ఒక లెక్క అంటూ తెలుస్తుంది మనకి. 2 అంటే 2 తింటాం, 3 అంటే 3 తింటాము. కానీ రైస్ అంటే లెక్క తెలియదు. కాస్త నచ్చిన ఐటెం ఉందనుకోండి, 4 ముద్దలు తెలియకుండానే లాగించేస్తాము. ఆ కారణం చేతన రైస్తో పోలిస్తే కాస్త వీటే బెటర్ అన్నది మా మాట. అయితే బ్రౌన్ రైస్ కన్నా వీట్ కన్నా బెటర్ ఆప్షన్ ఏమిటి అంటే మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు. ఈ మధ్యకాలంలో ఈ మిల్లెట్స్ అనేవి మళ్ళీ పాపులర్ అవుతున్నాయన్నమాట. అయితే 50-70 ఏళ్ల క్రితం భారతదేశంలో ఈ మిల్లెట్స్నే విరివిగా తీసుకుంటూ ఉండేవారు. మిల్లెట్స్కి ఏమిటి ఎగ్జాంపుల్స్? కొర్రలు, సామలు, జొన్నలు, రాగి లేదా చోళ్ళు, గంటెలు, ఇవన్నీ మిల్లెట్స్ అన్నమాట. బ్రౌన్ రైస్ కన్నా వీట్ కన్నా కూడా ఈ మిల్లెట్స్తో మరింత మంచి షుగర్ కంట్రోల్ రావడం మనం చూస్తూ ఉంటాము. అంతేకాదండి, బరువు కాస్త తగ్గాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ రైస్ మరియు వీటిని విడిచిపెట్టి మిల్లెట్స్లోకి షిఫ్ట్ అయిపోవడం మంచిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఈ రోజుల్లో మిల్లెట్సే మంచివి. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ప్రికాషన్. ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ని కూడా రిఫైన్ చేసేస్తున్నారు. ఎలాగైతే రైస్ని పాలిష్ చేసి వైట్ రైస్ కింద తీసుకొస్తున్నారో అలాగే మిల్లెట్స్ని కూడా పాలిష్ చేసి రిఫైన్డ్ మిల్లెట్స్ దొరుకుతున్నాయి. కాస్త జాగ్రత్త పడండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటేనే అవి మనకి మంచి క్వాలిటీ మిల్లెట్స్ అన్నమాట. అవి కూడా మనకి రైస్ లాగా వైట్గా ఫెయిర్గా ఉంటున్నాయి అనుకోండి, అవి కూడా పాలిష్డ్ అని మనకి లెక్క. కనుక ఈ మిల్లెట్స్ అనేవి మన ఆహారంలో ఒక ప్రధాన భాగమే. పూర్తిగా దీన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. ఎంతో కొంత మోతాదులో వీటిని తీసుకోవాలి. అయితే మనం చెప్పే మాట ఏమిటంటే, ఒక చిన్న కప్పుడు మాత్రమే, సాంబార్ కప్స్ ఉంటాయి చూసారా, ఆ మాత్రం మిల్లెట్ని కానీ లేదా బ్రౌన్ రైస్ని కానీ పెట్టుకోవడము, లేదా 2 పుల్కాలని పెట్టుకోవడము. కానీ ఆ పక్కన అకంపనీమెంట్స్, మిగతా ఆహార పదార్థాలు కాస్త ఎక్కువగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇక రెండవ కేటగిరీ ప్రోటీన్స్. తెలుగులో వీటిని మాంసకృత్తులు అంటారు. అంటే మాంసాహారం అని కాదు, ప్రోటీన్స్ని మాంసకృత్తులు అంటారనమాట. ఇది వెజిటేరియన్ సోర్స్లోని దొరుకుతుంది, నాన్ వెజ్ సోర్సెస్లో కూడా దొరుకుతుంది. మొదట వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాము. అన్ని రకాల పప్పు దినుసులు, అలాగే నట్స్, ఇంకా మొలకెత్తిన పెసలు, స్ప్రౌట్స్ అన్నమాట. దానితో పాటు పాలు, పెరుగు, ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీనే. అలాగే ఈ బీన్స్లో కూడా ప్రోటీన్స్ మనకి పుష్కలంగానే లభిస్తాయి. ఎగ్ కూడా ప్రోటీన్స్కి ఒక మంచి సోర్స్ అన్నమాట. అదే నాన్ వెజ్ విషయానికి వస్తే అన్ని రకాల నాన్ వెజిటేరియన్ డైట్లోని ప్రోటీన్స్ బాగానే దొరుకుతాయి. అయితే ఆ ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువ మోతాదులోనే నాన్ వెజిటేరియన్ డైట్లో ఉంటుందన్నమాట. ఆ కారణం చేతన నాన్ వెజ్లో మనం వద్దని చెప్పేది మొట్టమొదట రెడ్ మీట్. ముఖ్యంగా మటన్ కానీ పోర్క్ కానీ, అలవాటున్న వాళ్ళలో బీఫ్ కానీ, ఇంకా క్రాబ్ మీట్ కానీ,
ఇటువంటివి రొయ్యలు ఇవన్నీ కూడా షుగర్లో ఎంకరేజ్ చేయము. చికెన్ కొంతవరకు పర్వాలేదంటాము, ఫిష్ పర్వాలేదని చెప్తూ ఉంటాము. చికెన్లో కూడా స్కిన్లెస్ చికెన్ అయితే బెటర్ అన్నమాట. వెజిటేరియన్ డైట్ మీద ఉన్నవారు షుగర్ కోసం అంటూ విడిగా నాన్ వెజిటేరియన్ అలవాటు చేసుకోవాల్సిన పని లేదండి. వెజిటేరియన్ ఫుడ్లోనే తగినంత ప్రోటీన్ దొరుకుతుంది. నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్లో కొద్ది మోతాదులో తీసుకోవడం తప్పేమీ లేదు. ట్రెడిషనల్గా మన ఫుడ్లోని పప్పు అనేది కేవలం మధ్యాహ్న భోజనంలోనే తినడం చాలామందికి అలవాటు. అయితే షుగర్ ఉన్నప్పుడు ఈ ప్రోటీన్స్ పప్పు లేదా పాలు, పెరుగు, నట్స్ ఇవన్నీ కూడా రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు కూడా తీసుకోవడం మంచి పద్ధతి. ఎంత మోతాదులో తీసుకోవాలి పప్పు అనేది? ఇందాక మిల్లెట్స్ లేదా రైస్ని ఈ మాత్రం కప్పులో తీసుకోమని చెప్పాను కదా, అంతే మోతాదులో పప్పు కూడా తీసుకుంటే మంచిదన్నమాట. ఇక ఆహారంలో 3వ రకము ఫ్యాట్స్ లేదా కొవ్వు పదార్థాలు. ఆయిల్ని చూడగానే భయపడిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఆ ఆయిల్నే తాగి ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళు మరికొంతమంది అండి. ఈ ఆయిల్స్ని పూర్తిగా మానేయాల్సిన పని లేదు, అయితే మితంగా హితంగా తీసుకుంటే మంచిదన్నమాట. మనకి ఫ్యాట్స్ 2 రూపాల్లో వస్తాయి, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. విజిబుల్ అంటే మనం కూరల్లోని లేదా వంటల్లోని వాడే నూనె, నెయ్యి ఇవన్నీ అనమాట, కంటికి కనబడుతూ ఉంటుంది. ఇన్విజిబుల్ అంటే చాలా రకాల ఆహార పదార్థాల్లో ఆయిల్ అనేది ఇన్హెరెంట్గా లోపలే ఉంటుందన్నమాట. ముఖ్యంగా కొబ్బరి, నువ్వులు, వేరుశెనగ ఇటువంటి వాటిల నుంచి నూనెని తయారు చేస్తారు. కనుక ఇవి ఎక్కువ వాడుతూ ఉంటే తెలియకుండా చాలా ఆయిల్ కంటెంట్ మన శరీరంలోకి వెళ్ళిపోతుందన్నమాట. అది షుగర్ విషయంలో కొలెస్ట్రాల్స్ పెరగడం ద్వారా ఇండైరెక్ట్గా బాడీని డ్యామేజ్ చేయగలదు. అందుకనే ఈ 3ంటిని అదుపు చేయమని చెప్తూ ఉంటాము. ఇది కాక విడిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాల్సిన అవసరమైతే రాదు. ఒక మనిషికి ఒక రోజుకి 3 టీ స్పూన్లు అన్నమాట ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకుంటే తప్పేమీ లేదు. కానీ వంటల్లో చూడండి, ఒక్క కూరలోనే 1 గరిట 2 గరిటలు వేసేవాళ్ళు ఎంతమందో. కనుక విడిగా మళ్ళీ నెయ్యి నూనె వాడడం అంత మంచిది కాదని చెప్తూ ఉంటాము. తరువాత ప్రశ్న, ఏ ఆయిల్ మంచిది? దీని పట్ల ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు క్లియర్గానే మనకి తెలుసు కాన్సెప్ట్ అనేది. ఆయిల్స్లో ఏ ఒక్కటి మంచిదని లేదు, ఏ ఒక్కటి చెడ్డదని లేదు. ఏదో ఒకే ఒక ఆయిల్కి కట్టుబడి ఉండడం మంచిది కాదండి. ఎప్పటికప్పుడు ఆయిల్ని మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే నెక్స్ట్ ప్యాకెట్ సాఫ్లవర్ తీసుకోండి, నెక్స్ట్ నువ్వుల నూనె తీసుకోండి, నెక్స్ట్ కొబ్బరి నూనె తీసుకోండి, ఆ తర్వాత ఆవ నూనె కూడా తీసుకోండి. ఈ విధంగా ప్రతిసారి ఆయిల్ని మారుస్తూ ఉండండి, లేదా నెలకొక రకం ఆయిల్ కింద మారుస్తూ ఉండండి. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ మంచిదా, లేదా గానుగ నూనెలు లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మంచివా? ఇప్పుడు మళ్ళీ మన సైన్స్ చెప్తోంది మన ట్రెడిషనల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే మంచివన్నమాట, గానుగ నూనెలు అంటూ ఉంటాము. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ ఒక రకంగా లైఫ్లెస్ ఆయిల్స్ అనమాట. ఎన్నాళ్ళైనా మీరు నిల్వ ఉంచండి, అది పాడైపోదు, అంటే అందులో జీవం లేదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే మంచిది. కనుక మళ్ళీ మనమంతా యూటర్న్ తీసుకొని మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం వైపు వెళ్లాల్సిన టైం తిరిగి వచ్చింది. ఇక 4వ కేటగిరీ మైక్రో న్యూట్రియంట్స్, అంటే ముఖ్యంగా విటమిన్స్, మినరల్, ఫైబర్ని కూడా ఇందులోనే కలిపేద్దాంలేండి మనము. ఎక్కడి నుంచి వస్తాయి విటమిన్స్ అండ్ మినరల్స్? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తాయన్నమాట. ముందుగా ఫ్రూట్స్ దగ్గరికి వద్దాము. షుగర్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? $1 మిలియన్ క్వశ్చన్. తమ షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు, అంటే HbA1c 6 to 7 లేదా 7.5 లోపు ఉందనుకోండి, వాళ్ళు ఫ్రూట్స్ తినచ్చు. ప్రతిరోజు ఒకసారి ఫ్రూట్స్ తినచ్చు. అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. ఒక 5-6 రకాల ఫ్రూట్స్ వదిలేయమని చెప్తూ ఉంటాము. ఏంటవి? అరటిపండు, మామిడి పండు, సీతాఫలము, పనస మరియు సపోటా. ఈ 5 రకాల పళ్ళల్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ బెనిఫిట్స్ కన్నా ఈ కీడన్నదే ఎక్కువ జరిగే అవకాశం ఉంది డయాబెటీస్లోని. వాటిల్లో పుష్కలంగా దొరికే కార్బోహైడ్రేట్ వల్ల షుగర్స్ బాగా త్వరగా పెరుగుతూ ఉంటాయన్నమాట. కనుక ఈ 5 రకాల ఫ్రూట్స్ని అందరినీ వదిలేయమనే చెప్తూ ఉంటాము. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ ఎన్నో ఉన్నాయి, వాటి పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. ఈ 5 కాక మిగతా అన్నీ అనుకోండి. ప్రతిదీ కూడా ప్రతిరోజు కాస్తంత ఒక కప్పుడు మోతాదులో తీసుకోవడం మంచిదే. అయితే షుగర్స్ కంట్రోల్లో లేవనుకోండి, అంటే HbA1c 9 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అటువంటి వాళ్ళు తమ షుగర్ కంట్రోల్ అయ్యే వరకు ఫ్రూట్స్ మానేయడమే మంచిదన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ 6 or 7 రేంజ్ HbA1cకి వచ్చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళలో HbA1c గురించి ఐడియా లేకపోతే కనుక దాని గురించి వీడియో నేను ఇదివరకే చేసున్నాను. ఆ వీడియో చూసి మళ్ళీ దీన్ని ఫాలో అవ్వండి. ఫ్రూట్స్ తర్వాత తెలుసుకోవాల్సింది వెజిటబుల్స్ గురించి.
ఈ వెజిటబుల్స్లో మనకి విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ కూడా దొరుకుతుందన్నమాట. కూరలు వండుకొని తినడం ఒక పద్ధతి అయితే పచ్చి కూరగాయ ముక్కలని సలాడ్ రూపంలో తీసుకోవడం ఇంకా మంచిదన్నమాట. మనము రోజులో తినే 3 మీల్స్లో కనీసం 2 మీల్స్లో ఈ కూరగాయలు లేదా ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. కనీసం ఒక్కసారైనా ఒక కప్పుడు సలాడ్ తీసుకోవడం చాలా అవసరము. దీనివల్ల వచ్చే ఫైబర్ వల్ల మలబద్ధకం లేకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కాస్త కంట్రోల్లోకి వస్తాయి, గుండె జబ్బులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇక కూరగాయల్లో ఏవి తినాలి ఏవి మానాలో కూడా చూద్దాము. ఒక రూల్ ఆఫ్ థమ్స్ చెప్పేలాగైతే భూమికి పైన పెరిగే కూరగాయలన్నీ సాధారణంగా తీసుకోవచ్చు, భూమికి అడుగున పెరిగేవన్నీ విడిచిపెట్టడం మంచిది. భూమి కింద ఏం పెరుగుతాయండి? దుంపకూరలు, ముఖ్యంగా బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, చామ, కంద ఇవన్నీ విడిచిపెట్టడమే మంచిది. భూమి పైన పెరిగేవి దొండ, బెండ, బీర, కాకర, ఆనప ఎన్నైనా ఇవన్నీ కూడా తీసుకోవడం మంచిదన్నమాట. అలాగే ఆకుకూరలు ప్రతిరోజు డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అన్ని రకాల ఆకుకూరలు మంచివే, అయితే గోంగూరని కాస్త తగ్గించడం మంచిదండి. ఇక పాలు, పెరుగు గురించి ఒక మాట చెప్తాను. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి పాలు, పెరుగు తీసుకోవడం మంచిదండి, అవసరం కూడాను. మిల్క్ అనేది ఒక హై క్వాలిటీ ప్రోటీన్ అనమాట. ముఖ్యంగా వెజిటేరియన్స్కి పాలు, పెరుగు తప్పనిసరి. ఎందుకంటే వీటిల్లో తప్ప B12 విటమిన్ వారికి మరెక్కడా దొరకదనమాట. కనుక ప్రతిరోజు పాలు, పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అన్నది మిల్క్ గురించి మరొక వీడియో చేసి ఉన్నాను నేను, ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాము. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ అండి డయాబెటీస్లో కూడాను. బ్రేక్ఫాస్ట్కి ఏం తినచ్చు? కొంచెం ఎక్కువసేపు కడుపులో నిలిచే పదార్థం ఏదైనా తీసుకోవచ్చు. ఇడ్లీ అనుకోండి, త్వరగా అరిగిపోతుంది. వైట్ రైస్ మాదిరిగానే ఇడ్లీలు కూడా చాలామందిలో ఫాస్ట్గా షుగర్స్ పెంచడం మనం చూస్తూ ఉంటాం. కనుక ఇడ్లీ వారానికి ఒక్కసారి అయితే పర్వాలేదు, అయితే వాటిల్లో కూడా రైస్ బదులు ఇంకా మిల్లెట్స్, రాగులు అన్నీ కలిపి ఇడ్లీ తయారు చేసుకోవడం మంచిదన్నమాట. మిగతా రోజుల్లో ఓట్స్ కానీ, ఉప్మా కానీ, 2 స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ కానీ వీటితో పాటు కొంత ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకుంటే మంచిదన్నమాట. అట్లు, దోశలు, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మంచివే, అయితే మళ్ళీ రెడీమేడ్ ఫుడ్ అంత మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ ఫ్లేక్స్ కానీ ఇటువంటివి కాస్త తగ్గించడమే మంచిది. చాలామంది టీ, కాఫీల గురించి అడుగుతూ ఉంటారు. టీ, కాఫీ తాగడం వల్ల షుగర్కి డైరెక్ట్గా జరిగే ప్రమాదం ఏమీ లేదు. మితంగా 1 or 2 per day తీసుకోవడం తప్పేమీ కాదు. ఇంతవరకు ఏం తినాలన్న అంశం మనం చూసాం. ఇక సెకండ్ ఆస్పెక్ట్ ఎప్పుడు తినాలో కూడా చూద్దాము. డయాబెటీస్కి ఫుడ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ సమయంలో తినాలి. ఎందుకంటే మాత్రల మీద లేదా ఇన్సులిన్ మీద ఉంటూ ఉంటారు కదా, మనం ఆ టైంకి కరెక్ట్గా తినలేదనుకోండి, సడన్గా లో షుగర్ రావడము అటువంటి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 8:30 లోపల ఫినిష్ అయితే మంచిది. లంచ్ అనేది 1 లేదా 1:30 లోపు ఫినిష్ అవ్వాలి. అలాగే డిన్నర్ అనేది 8 లేదా 8:30 లోపు తినేయడం మంచిదన్నమాట. షుగర్ మంచి కంట్రోల్లో ఉంటున్న వాళ్ళు, అంటే 6.5 HbA1cలో ఉంటున్న వాళ్ళకి మధ్యాహ్నం 12-12:30 టైంకి కాస్త లో షుగర్ వచ్చే రిస్క్ ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఆ టైంలో కొంచెం నీరసం కానీ, చేతులు కాళ్ళు వణకడం కానీ, గుండె దడ, ఆకలి లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి లక్షణాలు వస్తే భయపడాల్సిన పని లేదు. 11:30 టైంకి కాస్త స్నాక్స్ ఏమైనా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంలో మిల్క్ కంటెంట్ చాలా మంచిదన్నమాట. ఉట్టి మిల్క్ తాగలేని వాళ్ళు టీ, కాఫీ లాంటివి ఏమైనా తాగొచ్చు. దాంతోపాటు 1 or 2 మ్యారీ బిస్కెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. నట్స్లో ఏం తినాలి, ఏం మానాలి? మనకి డ్రై ఫ్రూట్స్గా పిలువబడే నట్స్ అన్నమాట. జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్నట్ ఇవన్నీ మంచివే. ఒక రోజుకి మన పిడికిటలో పట్టేంత నట్స్ తినడం తప్పేమీ కాదు. వీటిలో అన్ని వెరైటీస్ సమానంగా మిక్స్ చేసుకొని తినడం మంచిదన్నమాట. గ్రౌండ్ నట్ మాత్రం నట్లోకి రాదండి, దాన్ని మాత్రం తినద్దు. అలాగే త్వరగా షుగర్స్ని పెంచే అంజీర్ కానీ, ఖర్జూరం కానీ విడిచిపెట్టడమే మంచిది. ఈవినింగ్ 4 to 5 మధ్యలో కూడా లో షుగర్ లక్షణాలు రావడం కొంతమందిలో కనబడుతుంది. వీళ్ళు కూడా 4 o'clock లేదా 5 o'clockకి పొద్దున చెప్పిన మాదిరిగానే చిన్న స్నాక్ అలవాటు చేసుకోవడం అవసరం. ఇంతవరకు ఏం తినాలి, ఎప్పుడు తినాలన్నది చూసాము. ఇప్పుడు ఎంత తినాలో చూద్దాము. షుగర్ డయట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇదేనండి, ఎంత తినాలి అన్నది. మితంగా తింటే ఎటువంటి ఆహారం కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ తింటున్నా కూడా గత 10-20 ఏళ్ళుగా 6.5 HbA1c మెయింటైన్ చేసేవాళ్ళు వందల మంది, వేల మంది ఉన్నారు. అయితే ఎక్కడ ఆగిపోవాలనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. అలాగే రైస్ని విడిచిపెట్టేసి కూడా వేళ కాని వేళల్లో స్వీట్లు తినేయడం కానీ, లేదా చపాతీలు తినమన్నాం కదా అని చెప్పి ఒక
బంచ్ ఆఫ్ రోటీస్ పెట్టుకొని తినేసి షుగర్ని మళ్ళీ 8-9 యావరేజెస్కి పంపించేసుకునేవాళ్ళు మరికొంతమంది. కనుక ఎంత తినాలన్నదే ఇంపార్టెంట్ అన్నమాట. డయాబెటీస్ ఉన్నప్పుడు లేదా డయాబెటీస్ ముందు స్టేజ్ అయిన ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కడుపు నిండుగా తినడం మంచిది కాదు. ఇంకాస్త తినగలము అన్నప్పుడు ముందే ఆగిపోవడమే మంచిదన్నమాట. మళ్ళీ 3-4 అవర్స్కి ఆకలి వేయాలి, అప్పుడు కాస్త మళ్ళీ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. అందుకని 3 హెవీ మీల్స్ కాకుండా స్మాల్ డివైడెడ్ మీల్స్, అంటే ప్రతి 3 గంటలకి 4 గంటలకి కాస్త తినేలాగా అలవాటు చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగే 4 ఇడ్లీలు తినేశారనుకోండి, వెంటనే షుగర్ అమాంతం పెరిగిపోతుంది. మళ్ళీ 11-12 మధ్యలో లో షుగర్స్ వచ్చేస్తాయి. అరే అక్కడ లో షుగర్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకో ఇడ్లీ ఎక్కువ చేసి తింటూ ఉంటారు. ఆ టైంలో తిన్న తర్వాత షుగర్స్ పెరిగిపోతాయి, కానీ 11:30కి లో షుగర్ మళ్ళీ వచ్చేస్తుంది. కనుక ఒక్కసారే హెవీగా తినడం మంచిది కాదు. అదే 2 ఇడ్లీలు ఇక్కడ తిన్నారనుకోండి, తినగానే షుగర్ పెద్దగా పెరగదు. 11 o'clockకి ఎలాగో కాస్త డౌన్ సైడ్ వస్తుంది షుగరు. ఆ టైంలో మళ్ళీ 1 ఇడ్లీయో 2 ఇడ్లీయో పెట్టారనుకోండి, ఇక్కడ కూడా లో షుగర్ రాకుండా కాపాడబడుతుందన్నమాట. చివరిగా 2-3 కామన్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ చెప్తాను. 1, మెంతి పొడి తీసుకోవడం షుగర్కి మంచిదేనా? అలాగే పచ్చి బెండకాయలు తింటూ ఉంటారు కొంతమంది, అది మంచిదేనా? పర్వాలేదండి, మంచిదే, తీసుకోవచ్చు. దానివల్ల కొన్ని ఇతరత్ర లాభాలు కూడా ఉన్నాయి. కొద్దిపాటి ఒక 5-10 పాయింట్లు లేదా 20 పాయింట్లు కొంతమందిలో షుగర్ తగ్గడం కూడా నేను చూస్తున్నాను. అయితే ఒక 50-100 పాయింట్ల కంట్రోల్ రావాలనుకోండి, కేవలం మెంతిపొడి తీసుకున్నంత మాత్రాన అంత కంట్రోల్ రాదు. అలాగే కాకరకాయ రసం చాలామంది తాగుతున్నారు, కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. అయితే కేవలం కాకరకాయ రసంతో 50-100 పాయింట్ల షుగర్ అయితే తగ్గిపోదండి. కొంచెం 10-20 పాయింట్స్ డిఫరెన్స్ అయితే రాగలదు. అయితే ఇవన్నీ తీసుకోవడము కడుపుకి సూట్ అయ్యి ఎసిడిటీ రావట్లేదు అంటే కనుక చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. ఆ తర్వాత అడిగే ప్రశ్న, పంచదార పూర్తిగా మానేయాలా వద్దా అన్నది. షుగర్ బెస్ట్ కంట్రోల్లో ఉంటున్న వాళ్ళు, అంటే 6-7 HbA1cలో ఉన్నవాళ్ళు రోజుకి 1 or 2 or maximum 3 teaspoons షుగర్ వాడడం వల్ల అంతగా షుగర్ ఏమీ పెరగదండి. అయితే షుగర్ మానేస్తే ఇంకా ఇతరత్ర లాభాలు చాలా ఉన్నాయి. ఆ కారణం చేత మానేయమనే చెప్తూ ఉంటాము. అలాంటప్పుడు మరొక ప్రశ్న వస్తుంది, బెల్లం వాడచ్చా? షుగర్ అయినా బెల్లం అయినా రెండిట్లో ఉండేది సుక్రోజే. ఆ రెండు కూడా సమానంగా షుగర్స్ని పెంచగలవు. అయితే షుగర్తో పోలిస్తే బెల్లంలో కాస్త ఐరన్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల రక్తం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా బెల్లం మంచిదే, కానీ షుగర్స్ పరంగా చూస్తే ఈ రెండూ కూడా సమానంగా షుగర్స్ని పెంచగలవండి. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు బెల్లం కూడా తీసుకోకూడదు. బెస్ట్ కంట్రోల్లో ఉన్నారనుకోండి, రోజుకి ఒక 1 or 1.5 teaspoons or maximum 2 teaspoons బెల్లం పౌడర్ తీసుకోవడం పర్వాలేదు. మూడవ ప్రశ్న తేనె గురించి. తేనె గురించి కూడా ఇదే మాట. షుగర్ బెస్ట్ కంట్రోల్లో ఉన్నప్పుడు రోజుకు 1 teaspoon తేనె తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. కానీ HbA1c 9 దాటి ఉంటుందనుకోండి, అటువంటి సందర్భంలో తేనె విడిచిపెట్టడమే మంచిది. 4వ ప్రశ్న ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ గురించి. ఈ షుగర్ ఫ్రీ ఇంకా ఇతరత్ర బ్రాండ్స్ అన్నీ వాడచ్చా వాడకూడదా అన్నది. మనకి ఇన్నాళ్ళ రీసెర్చ్లో తెలుస్తున్నది ఏమిటంటే, రోజుకి 1, 2 లేదా మ్యాక్సిమం 3 షుగర్ ఫ్రీ పిల్స్ వాడినా ఇబ్బంది ఏమీ లేదు. అయితే పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలాగే బాలింతలు కానీ వీటిని వాడకపోవడం మంచిది. మిగతా వాళ్ళంతా రోజుకి 2 లేదా 3 వాడితే ప్రమాదమేమీ లేదు. మరి మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కానీ, షుగర్ ఫ్రీ స్వీట్స్ కానీ తీసుకోవడం పర్వాలేదా? చూడండి, వీటిలో షుగర్ అయితే లేదు, కానీ ఫ్యాట్ చాలా ఉంది. చాలా ఆయిల్ ఉంటుంది, చాలా ఫ్యాట్ ఉంటుంది. షుగర్లో మామూలుగానే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఒక్క షుగరే కాదు కదా, ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. ఆ కారణం చేతను ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా విడిచిపెట్టడమే మంచిదండి. మరి అలాంటప్పుడు జీవితాంతం స్వీట్స్ మానేసి ఉండవలసిందేనా అని ఎవరైనా బాధపడుతున్నారా? అవసరం లేదండి. ఇందాకే చెప్పాను కదా, మీ HbA1c 6-7 మధ్యలో పెట్టుకోండి. మీ డాక్టర్ గారు పండక్కి అలాగే మీ గెట్ టుగెదర్స్కి కాస్తంత స్వీట్ తినే అవకాశం మీకు ఇస్తారు. కనుక ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, షుగర్కి రెడీమేడ్గా ఈ క్రాష్ డయట్స్ కానీ, కీటో డయట్స్ కానీ ఇవన్నీ మంచివి కావు. ఆ క్షణానికి కాస్త రిజల్ట్ కనబడుతుంది, కానీ ఎన్నో కాంప్లికేషన్స్ ఆ తర్వాత వస్తూ ఉంటాయి. అంతేకాదు, 3 నాళ్ల ముచ్చట అంటారు దాన్ని. చేస్తున్నంతసేపు కొద్ది రోజులు బాగుంటారు, ఆ తర్వాత మళ్ళీ షుగర్స్ తిరగబెడతాయి, బరువు కూడా తిరగబెడుతుంది. కనుక ఏ సడన్ క్రాష్ డయట్లోకి వెళ్ళొద్దు. నిదానమే ప్రధానము. స్లో అండ్ స్టడీగానే వెళుతూ ఉండాలి. ఏ మార్పు చేసినా కలకాలం ఉండేలాంటి మార్పు చేయాలే తప్పించి అమాంతం డ్రాస్టిక్ రిజల్ట్ ఇచ్చే ఎటువంటి డయట్ షుగర్కి పనికిరాదు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన డయట్ కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి.
షుగర్ వచ్చే ముందు స్టేజ్లో అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే కరెక్ట్ డైట్. వాళ్ళకి మాత్రమే కాదండి, నాన్ డయాబెటిక్ పీపుల్ కూడా డయాబెటిక్గా మారకుండా ఉండడానికి ఇదే బెస్ట్ డైట్. అంతేకాదండి, ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దలకి, అన్ని వయసుల వాళ్ళకి ఇదే కరెక్ట్ డైట్ అండి. ఇది కాక నా వ్యూవర్స్ అందరికీ ఒక అవకాశము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డయట్ గురించి, లేదా ఇంతవరకు నేను షుగర్ గురించి చేసిన కాంప్లికేషన్స్ గురించి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేసి పెట్టండి. మరొక సెపరేట్ వీడియో కేవలం మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికే నేను నెక్స్ట్ వీడియోని కేటాయిస్తాను. ఈ రోజుల్లో 1000 మంది 1000 రకాల సలహాలు ఇస్తున్న సందర్భంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరకడం లేదు. ఆ ఉద్దేశంతో నేను ద ప్రివెంటివ్ డాక్ అన్న నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చెప్తున్న సైంటిఫిక్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తెలియజేయండి. మీరైనా చెప్పండి, లేదంటే నా ఛానల్నే వాళ్ళకి లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.